ఒక వ్యక్తి ప్రజలందరికీ నాయకుడు అవటం ఎంత కష్టమో ఆ నాయకత్వ లక్షణాలని చివరి వరకు నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. శత్రుపక్షాల ఎత్తులకి పై ఎత్తులు వేసి చిత్తు చేయటం, తనని తాను గండరగండుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో దార్శనికత, ముందు చూపు, క్రెడిబిలిటీ, ఓర్పు, సహనం, ఇంటెలిజెన్స్, హార్డ్ వర్కింగ్తో పాటు ఒక విజన్ కూడా ఉండాలి. జగన్, కేసీఆర్, వైఎస్ఆర్ లాంటి నాయకులతో పోల్చి చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ ఏంటో అర్థమవుతుంది. రాజకీయం చేసి ఇతర నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం కానీ, ఇతర నాయకుల్ని తొక్కేద్దామని కానీ, ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షాలను, మీడియాను, జాతీయతావాదులను నిరంకుశత్వంగా అణిచివేయాలన్న ధోరణి కానీ ఆయనలో ఎప్పుడూ కనబడలేదు. ఆయనకున్న వీక్నెస్ అల్లా ఒకటే, ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో తాను పాలించే రాష్ట్రం పోటీ పడాలి. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం తన పేరు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. చంద్రబాబుకి ఇంకో వీక్నెస్ కూడా ఉంది. అదేంటంటే చేసింది చెప్పుకోలేకపోవడం. బరి తెగించి సిగ్గుమానం వదిలేసి మనం ప్రజలు ఎన్నుకున్న నాయకులమని మరిచి కూడా వ్యక్తిగతంగా దూషించిన వారిని సైతం తాను అలవర్చుకున్న క్రమశిక్షణకు లోబడి ఆ విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టలేకపోయాడు. ఇందులో మొదటిది చేసింది చెప్పుకోలేకపోవడం. అంటే తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అభివృద్ధి మొక్కల్ని నాటాడు. అవి పెరిగి వృక్షాలై ఫలాలు అందించాలంటే చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా కూడా ఆంధ్రలాగా ఇబ్బందులు పడకుండా ఇండియాలోనే రిచెస్ట్ క్యాపిటల్స్తో పోటీ పడుతుందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ చంద్రబాబు. ప్రజలను ఉచితాలకు అలవాటు చేసి వారిని సోమరులను చేసి వారి చేతకానితనంతో తను ఎప్పుడు రాజకీయం చేయలేదు. ప్రజలు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతికే విధంగా వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాడు. కానీ ప్రజలకు మాత్రం చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు అప్పుడే కనిపించాలి. అది వీలవుతుందా? ఇక్కడే చంద్రబాబుకి ప్రజలకి మధ్య దూరం ఏర్పడింది. ప్రజలకు కావాల్సింది ఎప్పుడో నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే పనులు చేసే నాయకులు కాదు. కావాల్సిందల్లా కళ్ళ ముందే మంత్రాలు లేకుండా కనికట్టు చేసే నాయకులు. ఇక రెండోది క్రమశిక్షణ. 40 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆయన ఏనాడు వ్యక్తిగత దూషణలకి తావివ్వలేదు. అంతెందుకు 2019 ఎలక్షన్స్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దానికి కారణం సంక్షేమ పథకాలతో ముడిపడిన ఉచితాలని మనందరికీ తెలుసు. ఎందుకంటే టీడీపీని అంత ఘోరంగా ఓడించడానికి, వైసీపీ అంత మెజారిటీతో అన్ని సీట్లు గెలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకలు తీరిన తలపండిన రాజకీయ నాయకుడేం కాదు. విశ్వసనీయతకి మారుపేరుగా మడమతిప్పని ప్రజానాయకుడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకొని ప్రజల్లో ఒక భ్రమ కలిగించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. అంతే. 23 సీట్లు ఉన్న టీడీపీ పార్టీని ఇక పార్టీ పనైపోయినట్లే, పార్టీ మూసేసుకోవాల్సిందే అన్నారు. 5 సంవత్సరాలు తిరక్కముందే 2024 ఎలక్షన్స్కి మళ్ళీ ధీటుగా బరిలో నిలిచింది. టీడీపీని బలహీనపరచాలని శతవిధాలుగా ప్రయత్నించారు. పార్టీనే లేకుండా చరిత్రలో భూస్థాపితం చేయాలని చూశారు. కానీ ఎంత వేగంగా వెనక్కి వెళ్ళిందో అంతే వేగంగా మళ్ళీ ఎదురొడ్డి నిలబడింది. దానికి కారణం చంద్రబాబు యొక్క దక్షత, కార్యదీక్ష, పట్టుదల, క్రమశిక్షణే కారణం. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోవడం అంటే ఇలాంటి ఓటమి కాదు, తలెత్తుకోలేని ఓటమి. కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. మోసగాడని, నయవంచకుడని, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచాడని ఈ విధంగా చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావన కలిగించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం టీడీపీ పార్టీని చావుదెబ్బ కొట్టాడు. ఒక విధంగా ఆ పార్టీనే లేకుండా కనుమరుగు చేయాలనే దుష్టతలంపుతో ముందుకు నడిచాడు. టీడీపీ పార్టీకి కుడిభుజంగా ఉన్న పైటాల రవి గారి హత్య జరిగింది కూడా వైఎస్ హయాంలోనే. అప్పట్లో ఆ హత్య ఒక సంచలనం. పైటాల రవి గారిని చంపించింది ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అప్పట్లో వార్తలు వినబడ్డాయి. కానీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే కాబట్టి ఆ కేసు వీగిపోయింది. ఆ కేసుకి సంబంధించిన ఎంతోమంది సాక్షులు కూడా బలైపోయారు. అలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వరుసగా హత్యలు చేయబడ్డారు ఆ టైంలో. ఈ విధంగా 2004-2009 మధ్య టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క నిరంకుశ వైఖరి ప్రతిపక్షాన్ని బలం పుంజుకోకుండా చేసి దెబ్బ మీద దెబ్బ కొడుతూ టీడీపీ పార్టీ పైన ఆయన చేసిన దాష్టికాల నుంచి తట్టుకొని పార్టీని, కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చాడు చంద్రబాబు. 2009లో కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ 2004లో 185 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 2009లో 156 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2004 నుంచి 2009 వరకు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న టీడీపీ ఆ ఎలక్షన్స్లో 92 సీట్లు గెలుచుకొని గణనీయంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంది. ఆ ఎలక్షన్స్లో ఒకవైపు చిరంజీవి ప్రజారాజ్యం, ఇంకోవైపు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ టీడీపీని చాలా వరకు దెబ్బతీశాయి. లేదంటే ఫలితాలు మరోలా ఉండేవి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడానికి కారణం వైఎస్ఆర్ అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్కి టీడీపీ 92 సీట్లు గెలుచుకోవడం కంటకింపుగా మారింది. అసెంబ్లీ సాక్షిగా టీడీపీని భూస్థాపితం చేస్తానని శపథం చేశాడు.
ఆ తర్వాత వారం రోజులకే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. టీడీపీని భూస్థాపితం చేస్తానని ప్రమాణం చేసిన వైఎస్ఆర్ మరణించిన టీడీపీ పార్టీకి కష్టాలు మాత్రం తీరలేదు. ఆ వెంటనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత కాలం కేసీఆర్ నోరెత్తలేదు. ఆయన చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలూపేవాడు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణించాడో ఆ మరుసటి రోజు నుంచే తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తాడు. ఈ విధంగా ఉద్యమం పేరుతో టీడీపీ పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ పార్టీని ఒక సందిగ్ధంలో పడేశాడు. తెలంగాణకి సపోర్ట్ చేయలేదని అక్కడి నాయకుల్ని ఆ ఉద్యమరుచులకి లాగి వారిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఈ విధంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వరకు టీడీపీ పార్టీని, నాయకుల్ని, కార్యకర్తల్ని రౌండప్ చేశాడు కేసీఆర్. అక్కడ అట్లా దెబ్బతింటే ఆంధ్రాలో మరో ఉపద్రవం వచ్చి పడింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి చివరికి అదే కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ అనే కొత్త పార్టీ స్థాపించాడు. దీంతో ప్రజల యొక్క అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్ళింది. ఒక దశలో అసలు టీడీపీ పార్టీనే ఉండదని జోరుగా ప్రచారం కూడా ఊపందుకుంది. దానికి తోడు 2011లో జరిగిన బై ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో 300 సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు చూసి కార్యకర్తలు, నాయకులు ఒకంత డీలా పడ్డారని చెప్పాలి. టీడీపీ అధికారంలోకి రాదని పొలిటికల్ మేధావులు జోస్యం చెప్పడం కూడా మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా కూడా నమ్మకం కోల్పోకుండా నాయకులకి ధైర్యం చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఒక పట్టుదలతో పార్టీని ముందుకు నడిపించాడు. 60+ ఏజ్లో కూడా పాదయాత్ర చేసి అప్పటి ఆంధ్ర ప్రజల యొక్క అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. ఉద్యమ శాఖతో అట్టుడికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలోనూ ఆయన పాదయాత్ర చేశాడు. దాని ఫలితంగా ఇటు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, అటు తెలంగాణలో కూడా పార్టీ క్యాడర్కి ఊపునిచ్చే సీట్స్ గెలుచుకున్నాడు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన రాజకీయ అనుభవంతో ఎంతో గొప్పగా అమరావతిని రాజధానిగా చేశాడు. దాదాపు 30,000 ఎకరాలకి పైగా భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అప్పట్లో ఇదొక రికార్డు. అయితే ఎప్పటిలాగే చంద్రబాబు అద్భుతమైన రాజధాని నిర్మించాలనే భ్రమలో ఉండిపోయాడు. రాష్ట్ర భవిష్యత్తుకి ఆధారమైన రాజధానిపై కుట్రలు మొదలయ్యాయి. చిటికేస్తే రాజధాని నిర్మాణం పూర్తవడానికి ఇదేం సినిమా కాదు. అంత అవగాహన లేని ప్రజలు రాజధానిపై, చంద్రబాబు పాలనపై పెదవిరిచారు. ఫలితంగా టీడీపీ పార్టీపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. 2019 ఎలక్షన్స్లో ఆయన అధికారం కోల్పోయాడు. అలా ఇలా కాదు, చరిత్ర మరవలేని ఓటమితో. దాంతో మళ్లీ టీడీపీలో నైరాశ్యం. టీడీపీ పార్టీ పనైపోయిందని, పార్టీ నడపడం చంద్రబాబు వల్ల కాదని, నందమూరి వారసులు వస్తేనే టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని, టీడీపీ ప్లేస్ని బీజేపీ రీప్లేస్ చేస్తుందని, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు కూడా చేశారు. ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కట్ చేస్తే మళ్లీ 5 ఏళ్లు తిరగకుండానే చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అధికార వైసీపీ గట్టి పోటీదారుగా నిలిచింది. మళ్లీ చంద్రబాబు 2024లో సీఎం అవ్వబోతున్నాడని సర్వేలు కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే టీడీపీని నాశనం చేయాలని చూశాడో అంతకు మించి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నించాడు. టీడీపీ నేతల వ్యాపారాలు దెబ్బతీశాడు. కదిలితే కేసులు. చివరికి చంద్రబాబుని కూడా కక్షపూరితంగా జైల్లో వేయించి టీడీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. టీడీపీ కార్యకర్తలకు ఏ దిక్కు లేకుండా చేశాడు. పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా చేసి టీడీపీ పార్టీని ఇంకా ఘోరంగా దెబ్బతీశాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్లు, గమ్యం తెలియని దారిలో కమ్ముకున్న కారు చిక్కర్లలో దీపం కూడా లేకుండా ధైర్యంగా ముందుండి నడిపించాడు చంద్రబాబు. ఇంత కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా కార్యకర్తల్ని నిలబెట్టాడు. పార్టీ క్యాడర్ని చెక్కు చెదరకుండా చేసుకున్నాడు. మీరు అనుకోవచ్చు అందులో పెద్ద గొప్పేముంది అని. కాకపోతే ఒకసారి మనం చుట్టూరా చూస్తే తెలుస్తుంది. 2014లో నరేంద్ర మోదీ ప్రపంచంలో గాలి కొట్టుకుపోయింది 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ తిరిగి పుంజుకోలేదు. 2024 ఎలక్షన్స్లో 50 సీట్లకు మించి గెలవలేదని సర్వేలు కూడా వినబడుతున్నాయి. ఇదే సిచ్యువేషన్ చంద్రబాబు గారికి 2004లో ఎదురైంది. ఎదిరించాడు, పోరాడాడు, పార్టీ నిలబెట్టాడు. 2014లో అధికారంలోకి వచ్చాడు. 2019లో మళ్ళీ అంతకంటే ఘోరమైన సిచ్యువేషన్. కానీ తిరిగి పుంజుకొని 2024 ఎలక్షన్స్లో గట్టి పోటీదారుగా బరిలో నిలిచి తొడగొట్టాడు. అది చంద్రబాబు యొక్క విజన్, ఆత్మవిశ్వాసం, నిజాయితీ, పట్టుదల. అంతెందుకు, మొన్న ఎలక్షన్స్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చతికిల పడింది. అదేం పెద్ద ఘోరమైన ఓటమి కూడా కాదు. కానీ పార్టీ యొక్క క్యాడర్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్. 10 సంవత్సరాల పాటు ఎదురే లేకుండా పాలించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడో జాడే లేదు. అసలు ఈ 5 సంవత్సరాల పార్టీ నిలబడితే చాలని దేవునికి మొక్కుకునే పరిస్థితి వచ్చింది. 2014 నుండి 2018 మధ్యకాలంలో కేసీఆర్ టీడీపీ పైన చేసిన దాడి మాటల్లో వర్ణించడం కూడా కష్టం. అసలు తెలంగాణలో టీడీపీ పార్టీయే లేకుండా భూస్థాపితం చేశాడు. అందుకే ఈ పరిస్థితి దాపురించింది. కేసీఆర్కి ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటారు పొలిటికల్ మేధావులు. ఇద్దరు కూడా నియంత లక్షణాలు కలవారే. పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ తమను ప్రశ్నించేవారు ఉండకూడదు అనుకుంటారు. ప్రతిపక్షాలను చెల్లాచెదురు చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసుకోవడంలో
ఇద్దరు దిట్టలే. అందుకే ఒకవైపు కేసీఆర్ చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కూడా దానికి రెడీగా ఉన్నాడు. రేపు ఎలక్షన్స్లో జగన్ రెడ్డి ఓడిపోతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ 13 ఈడీ కేసులు ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అరాచకాలకి ఇంకొన్ని కేసులు నమోదవుతాయి. దాంతో బీహార్లోని లాలూ ప్రసాద్ యాదవ్ లాగా అయిపోతుంది ఈయన పరిస్థితి. కానీ చంద్రబాబుకి ఇలాంటి గడ్డు సవాళ్ళు ఎన్నో ఎదురైనా ఆయన ఎప్పుడూ తన ఆత్మస్థైర్యాన్ని విడవలేదు. ఎదిరించాడు, తట్టుకున్నాడు, పోరాడాడు, గెలిచాడు, సాధించాడు. మళ్ళీ అదే రిపీట్ అవబోతుంది. 2024 ఎలక్షన్స్లో ఆయన బంపర్ మెజార్టీతో గెలిచి ఆయన కలగన్న రాజధాని నిర్మించి ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని నిలబెట్టబోతున్నాడు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎంతసేపు ఉచితాల గురించి తలుచుకోవడం కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. నేను చేసిన ఈ విశ్లేషణ గురించి బాగా గమనించి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే బాగుంటుందో మీరే నిర్ణయించుకోండి. దార్శనికత, తెలివి, పోరాట పటిమ, క్రమశిక్షణ, విశ్వసనీయత ఇవన్నీ కలిపితే చంద్రబాబు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.